మనీష్. రీసెంట్‌గా ఒక ఆటోమేషన్ క్లయింట్ వచ్చాడు. అండ్ ఆ ఆటోమేషన్ కోసం నేను ఎన్8n ట్రై చేశా. మేక్ ట్రై చేశా. అండ్ జాపియర్ గూడా ట్రై చేశా. ఈ 3 ట్రై చేశా గూడా నేను ఆటోమేషన్ అచీవ్ చేయలేకపోయినా. సో, నువ్వేదైతే ఆటోమేట్ జేస్తున్నావో అప్లికేషన్స్ బ్యాక్ డోరా? అంటే విత్ ఏపీఐయా? వితౌట్ ఏపీఐయా? వితౌట్ ఏపీఐ. ఓకే. వితౌట్ ఏపీఐ అంటే అది కొంచెం మేబీ ఇంకో రీజన్ ఉండొచ్చు. డెస్క్‌టాప్ అప్లికేషనా? లేకపోతే నార్మల్ బ్రౌజర్ వెబ్‌సైట్. డెస్క్‌టాప్ అప్లికేషన్. మెయిన్‌గా ఏందంటే మనము మేక్, జాపియర్, ప్యాబ్లీ గాని లేకపోతే ఇలాంటి ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసినప్పుడు ఇవన్నీ విత్ ఏపీఐయే వర్క్ అవుతాయి. ఇప్పుడు ఒకటొచ్చిందంటే ఇంకోటి ఇది జెయ్యి లేదా ఇది తీసుకురా అని చెప్పేసి ఇది ఆల్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ చూసుకొని చేసేస్తది. అండ్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌కి ఏపీఐస్ ఉండవు. మరి ఎలా చేయాలి మనము? అండ్ అదే విధంగా ఇవి ఏపీఐస్ గాని బ్యాక్ డోర్ ఉంటేనే వర్క్ అవుతాయి. ఈ టూల్స్ ఏవైతే నువ్వు లిస్ట్ చేసినవి. ఇలాంటివి కూడా కానప్పుడు ఒక క్లయింట్ వచ్చినప్పుడు అతనికి ఎలాంటి టాస్క్‌ని ఆటోమేట్ చేయాలని అనుకున్నప్పుడు ఈ టూల్స్ అన్ని ఒక పక్కన పెట్టేసుకుంటే robomotion.io అని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఈ robomotion.io వెబ్‌సైట్ ఏంటంటే బ్యాక్ డోర్ లేకపోయినా సరే వితౌట్ ఎనీ బ్యాక్ డోర్ అయినా సరే, ఏపీఐ ఉన్నా లేకపోయినా సరే అది ఆటోమేట్ చేసుకోవచ్చు నువ్వు ఎలాంటిదైనా. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే ఇది లో కోడ్ ఆటోమేషన్ గాని, లో కోడ్ వర్క్ ఫ్లోస్, లో కోడ్ ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. చాలా బావుంటుంది. ఇది బిఫోర్ ఎన్8n ఎప్పటినుంచో ఉంది ఇది. సో, దీనికి కోడింగ్ రావాలా నాకు? అంటే లైక్ నువ్వు ఒక్కసారి అందులో ఇంకోటి మర్చిపోయా. అందులో మీరు బాట్స్ క్రియేట్ చేసి సెల్ కూడా చేసుకోవచ్చు మీరు. అండ్ యాజ్ ఐ సెడ్ మీరు అన్నదానికి చూసుకుంటే ఇట్ డిపెండ్స్ మీరు బిల్డ్ చేసే బాట్స్ ప్రకారము. సో, జీపీటీని అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీరైతే robomotion.io వెబ్‌సైట్ యూజ్ చేసుకొని డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌కి గాని, వితౌట్ ఏపీఐ ఉన్న జస్ట్ లైక్ హ్యూమన్స్ ఎలా అయితే క్లిక్ చేస్తారో, మౌస్ తోటి ఎలా వర్క్ చేస్తారో, కీబోర్డ్ తోటి ఎలా చేస్తారో అవన్నీ టాస్క్ చేస్తుంది. బట్ ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్.